తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సొంతూళ్ళలో పండగ చేసుకునేందుకు పల్లెబాట పట్టారు ప్రజలు. ఈ పండగ వచ్చిందంటే అత్యంత రద్దీగా మారే జాతీయ రహదారిలో మొదట ఉండేది హైదరాబాద్ విజయవాడ హైవే. సంక్రాంతి పండుగకు ముందు తర్వాత సాధారణం కంటే రెండింతల వాహనాల రద్దీ ఈ హైవేపై పెరుగుతుంది. అయితే ఈసారి కూడా సంక్రాంతి ప్రయాణం సాఫీగా సాగేలా లేదు. ఈ రహదారి మధ్యలో గుర్తించిన బ్లాక్ స్పాట్లలో నిర్మిస్తున్న పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో ప్రతిరోజు రద్దీ సమయాల్లో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ట్రాఫిక్ కష్టాలు, పాలకుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో వాహనదారులు పడుతున్న వెతలపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి సంక్రాంతి వచ్చిందంటే చాలు జాతీయ రహదారులన్నీ రద్దీగా మారిపోతాయి. అయితే ఈసారి హైదరాబాద్ నుంచి ఇటు పల్లెలకు వెళ్ళేటువంటి రహదారులన్నీ కూడా మరమ్మతుల నేపథ్యంలో వాహనదారులకు చుక్కలు చూపించనున్నాయా? సంక్రాంతికి వెళ్లే వాహనదారుల ప్రయాణం సాఫీగా సాగనుందా? ఇదే వాటి గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి 65వ జాతీయ రహదారి పైన పంతంగి టోల్ గేట్ వద్ద ఉన్నాం. హైదరాబాద్ తర్వాత మొదట వచ్చేటువంటి టోల్ ప్లాజా ఇది. ఈ టోల్ ప్లాజా వద్ద ఎక్కువగా రద్దీ అనేది కొనసాగుతున్న పరిస్థితి ఉంటుంది. రేపు అంటే సంక్రాంతి వాహనాల రద్దీ అంతా కూడా ఇక్కడి నుంచే ఫిల్టర్ అవుతూ ఉంటుంది. మొదట టోల్ గేట్ కాబట్టి ఇక్కడ కొంత రద్దీ అనేది కనిపిస్తూ ఉంటుంది. రేపు అంటే సంక్రాంతి రద్దీ ప్రారంభమైన తర్వాత మొత్తం మనకు చూసుకున్నట్లయితే 16 టోల్ బూతులు ఉంటాయి ఈ మొత్తం టోల్ గేట్లలో. ఇందులో ఇటు అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వైపు అంటే పల్లెలకు వెళ్ళే టైంలో అంటే సంక్రాంతికి ముందు ఎక్కువ 10 బూతుల వరకు కూడా ఓపెన్ చేస్తారు. అదేవిధంగా వచ్చేటప్పుడు తిరుగు ప్రయాణంలో ఇటు 10 బూతులు ఇటువైపు ఓపెన్ చేస్తారు. అంటే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వాహనాల రద్దీని దృష్టి పెట్టుకొని అప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటారు. పెంచడం అనేది తగ్గించడం అనేది చేస్తుంటారు. గత ఏడాది మొత్తం అంటే రెగ్యులర్గా ఈ టోల్ ప్లాజా గుండా అంటే మొత్తం ఈ పంతంగి టోల్ ప్లాజా గుండా దాదాపు సగటున రోజు 45,000 వాహనాలు పాస్ అవుతూ ఉంటాయి. కానీ సంక్రాంతి రద్దీ సమయంలో మాత్రం 85,000 వాహనాలు అంటే గత సంక్రాంతి చూసుకుంటే ఒక్కరోజే భోగికి ముందు రోజు చూసుకున్నట్లయితే డేటాని 85,000 వాహనాలు ఈ టోల్ ప్లాజా గుండా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అంటే అంత స్థాయిలో రద్దీ ఉన్న పరిస్థితి ఉంటుంది. కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం గతంలో లాగా ఇక్కడ జామ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఆ మేరకు మాత్రం అంటే టోల్ ఫాస్టాగ్ అనేది కొంత ఉపయోగపడుతున్న పరిస్థితి. కానీ ఈ టోల్ ప్లాజా వద్ద కాకుండా మిగతా అంటే ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే విజయవాడ వరకు కూడా మొత్తం 16 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఆ 16 బ్లాక్ స్పాట్స్కి సంబంధించిన చోట్ల మరమ్మతుల పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. గంటల కొద్దీ కూడా వాహనాల ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం అయితే ఉందన్న ఆందోళన వ్యక్తమవుతా ఉంది. అసలు అక్కడ బ్లాక్ స్పాట్స్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రస్తుతం మనం 65వ జాతీయ రహదారిపై అంటే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ పని అనేది చాలా కాలంగా కొనసాగుతూ ఉంది. ఎప్పుడో ఇది కంప్లీట్ కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇటు ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం అయితే దీంతో ఇప్పటికీ కూడా ఇది నత్తనడకన కొనసాగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇది ఏదైతే అంటే టోల్ గేట్ దాటిన తర్వాత ఉన్నటువంటి టోల్ గేట్ దాటిన తర్వాత ప్రధానంగా వెల్లిమెట్ ఉంటుంది. ఆ తర్వాత ఇది పెద్దకాపర్తి చిన్నకాపర్తి ఊర్లు ఉంటాయి. ఇక్కడ జంక్షన్ ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మాణం అంటే దీన్ని బ్లాక్ స్పాట్ గా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మాణంతో ఈ ట్రాఫిక్ కంట్రోల్ అంటే యాక్సిడెంట్లు అంటే హైవే మీద వెళ్లే వాహనాలు అన్ని వెళ్తాయి. అక్కడ విలేజ్లకు వెళ్లే వాహనాలు సైడ్ గా వెళ్లేటట్టు ఒక సర్వీస్ రోడ్ నిర్మాణం అనేది చేపట్టేటట్టు ఒక ప్రణాళికతోని ఈ నిర్మాణం ఇక్కడ ఫ్లైఓవర్ చేపట్టడం జరిగింది. కానీ ఇది దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇది ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో మనం చూడవచ్చు హైవే పై నుంచి వస్తున్నటువంటి వాహనాలు ఒక్కసారిగా వచ్చి అక్కడ వెంటనే నారో లైన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చూసినట్లయితే ఒక భారీ లారీ వెహికల్ వస్తుంది. ఆ లారీ వచ్చినప్పుడు మనం అక్కడ గమనించినట్లయితే పర్టికులర్ గా ఆ ప్లేస్ లో గమనించినట్లయితే ఆటోమేటిక్ గా వెనక వాహనాలన్నీ కూడా నత్తనడకన అంటే చాలా నెమ్మదిగా వస్తాయి. అక్కడ కొంత జామ్ లాగా ఏర్పడుతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు అంటే కేవలం ఒక 10 నుంచి 50 వెహికల్స్ వచ్చే ప్రస్తుత పరిస్థితిలోనే ఇలా ఉంటే రేపు ఒక్కసారిగా 100,000 వాహనాలు ఈ హైవే మీద వెళ్తూ ఉంటాయి. పండగ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు మళ్ళీ తిరుగు ప్రయాణం వరకు కూడా సంక్రాంతి అంటేనే ఈ హైవే పూర్తిగా రద్దీగా ఉంటుంది. అత్యంత మిగతా అన్ని హైవేల కంటే కూడా ఈ హైవే పూర్తిగా రద్దీగా అనేది మారుతుంటుంది.
విజయవాడ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి పైన మొత్తం 17 బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. అందులో 16 బ్లాక్ స్పాట్స్ ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోనే ఉన్న పరిస్థితి ఉంది. అంటే అంత తీవ్రంగా ఇక్కడ పరిస్థితి ఉంటే అట్లాంటి చోట్ల మొత్తం కూడా రేపు వాహనాల రద్దీ అనేది పెరిగిన తర్వాత ఒక్కసారిగా ఇటువంటి ప్రదేశాల్లో ఇప్పుడైతే మనం చూశామో అక్కడ ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడతారు. ఖచ్చితంగా గంటలు కూడా అక్కడ పడిగాపులు పడాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుందన్న ఒక ఆందోళన ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఇటు 65వ జాతీయ రహదారిపై ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి చిట్యాల మండల కేంద్రంలో ఉన్నాం. ఈ చిట్యాల మున్సిపల్ కేంద్రం అనేది చాలా కాలంగా ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మాణం కోసం పనులు కొనసాగుతున్న పరిస్థితి చూడవచ్చు మనం. ఈ పిల్లర్లు పడి కూడా 1.5 ఏడాది అవుతుంది. అయినప్పటికీ కూడా నత్తనడకన ఇక్కడ నిర్మాణ పనులు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీంతో మొత్తం వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అంటే సాయంత్రం అయిందంటే చాలు, మనం లెఫ్ట్ సైడ్లో చూస్తే ఒక సర్వీస్ రోడ్ ఇచ్చినట్టు ఇదే హైవే ఇప్పుడు మనకి. ఆ సర్వీస్ రోడ్డు గుండానే వెళ్ళాలి. ఇటు లోకల్ స్థానికులు సర్వీస్ రోడ్డుకి అదే ఉంటుంది. ఇటువైపు చూసినట్లయితే ఇటు కూడా సేమ్ అంతే ఉంటుంది. అంటే పోలీస్ స్టేషన్ దాటుకొని ఈ రోడ్ అనేది కేవలం ఒకేసారి ఒక భారీ వాహనం వచ్చిందంటే వెనకున్న వాహనాలన్నీ కూడా ఆగిపోవాల్సిందే. ఇది వేగంగా నిర్మాణ పనులు చేపట్టకపోవడం వల్ల ఇటు కాంట్రాక్టర్ సంస్థ నిర్లక్ష్యం, అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని అయితే స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. 10 చోట్ల సర్వీస్ రోడ్ల నిర్మాణాలు, 13 చోట్ల అండర్ పాస్ వంతెనలు, మొత్తం అంటే చౌటుప్పల్లో ఒక ఫ్లైఓవర్, చిట్యాలలో ఒక ఫ్లైఓవర్, ఇవన్నీ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా చోట్ల అంటే దాదాపు సగం చోట్ల కూడా పనులు పుంజుకోని పరిస్థితి అయితే ఉంది. అండర్ పాస్ వంతెనల పనులు కూడా ఇంకా చాలా చోట్ల ప్రారంభించని పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినప్పుడల్లా వెంటనే ఆ చౌటుప్పల వద్ద మునుగోడు నుంచి దారి మళ్లింపు అనేది చేపడుతుంటారు. లేదంటేనేమో ఇక్కడ చౌటుప్పల నుంచి ఇటు రామన్నపేట వైపు దారి మళ్లిస్తుంటారు. ఇట్లా ఎప్పటికప్పుడు వాహనాలు దారి మళ్లించడం తప్పితే రోజువారీ ఏదైనా అంటే ఒక వీకెండ్ వచ్చిందంటే కూడా ఈ రహదారులన్నీ కూడా రద్దీగా మారిపోయి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి ఇటు హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వరకు కూడా ఈ రహదారి పైన పూర్తి స్థాయిలో అంటే రేపు సంక్రాంతి నేపథ్యంలో చాలా రద్దీ ఉంటుంది. ఆ రద్దీని తట్టుకునేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. ఏదేమైనా కానీ మొత్తం ఇప్పటి వరకు మనం చూసినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈసారి సంక్రాంతి ప్రయాణం అయితే అంత సాఫీగా సాగదు. వెళ్ళేటప్పుడు కావచ్చు, వచ్చేటప్పుడు కావచ్చు, ఈ టోల్ ప్లాజాల కంటే కూడా ఎక్కడైతే మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయో, విస్తరణ పనులు కొనసాగుతున్నాయో అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాహనదారులందరికీ మాత్రం 10 టీవీ తరఫున ఒక సూచన చేస్తున్నాం. ఎవరైనా వాహనదారులు ఫ్యామిలీస్తో వెళ్ళాలన్నా, చిన్నపిల్లలు ఇటు గంటల ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి వీలైనంత వరకు ఇటు ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని ముందుగానే గమ్యస్థానానికి చేరుకోవడం, వెళ్ళేటప్పుడు కానీ తిరుగు ప్రయాణం కానీ అంతా కూడా ముందుగానే ప్లాన్ చేసుకోవాలని చెప్పి 10 టీవీ తరఫున సూచిస్తున్నాం. 65వ జాతీయ రహదారిపై నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ జిల్లా.